బేకరీ స్టైల్లో చికెన్ శాండ్విచ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చికెన్ శాండ్విచ్ని చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ మనకి బోన్లెస్ చికెన్ అంటే చెస్ట్ పీస్ని తీసుకోవాలి. సో ఈ విధంగా పలుచగా ఉన్న చికెన్ని తీసుకోవాలి. అవి బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను సాల్ట్, 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూను చికెన్ మసాలా వేసి బాగా ముక్కకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. అదేవిధంగా 1 స్పూను కార్న్ఫ్లోర్ను కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసి 1 స్పూను కార్న్ఫ్లోర్ను కూడా యాడ్ చేసుకుని ముక్కకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్లోర్ అంతా మొత్తం ముక్కకు పట్టాలి అంటే 1 స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూను ఆయిల్ని కూడా యాడ్ చేసి మొత్తం చికెన్ మొత్తానికి ఈ మసాలా అంతా పట్టేంత వరకు మ్యారినేషన్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ అంతా మ్యారినేషన్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ని సర్కిల్లా కట్ చేసుకుని అండ్ టమాటాస్ని సర్కిల్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకుని మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ పాటు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు అంటే మనకి ఒక 15 మినిట్స్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం శాండ్విచ్ బ్రెడ్ని తీసుకోవాలి. ఈ బ్రెడ్ని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనకి ఈ బ్రెడ్ మనకి బేకరీస్లో దొరుకుతుంది. సో అది తెచ్చుకుంటే సరిపోతుంది. లేదు అంటే మామూలు బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకుని మనం ముందుగా చికెన్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే దీన్ని కూడా లైట్గా ఆయిల్ తీసేసి లైట్గా బోత్ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ లైట్గా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం కొంచెం ఆయిల్ వేసి కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి బ్రెడ్ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సో ఇలా సాఫ్ట్గా మన శాండ్విచ్ చేసుకునే విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ మొత్తం స్లైసెస్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శాండ్విచ్ బ్రెడ్ని తీసుకుని ఫస్ట్ లేయర్ సర్కిల్లా కట్ చేసుకున్న ఆనియన్స్ని, నెక్స్ట్ పక్కన లేయర్ టమాటాస్ తోటి సర్వ్ చేసుకుని ఆ పైన మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ కూడా యాడ్ చేసుకుని పైనుండి మస్టర్డ్ సాస్తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా మస్టర్డ్ సాస్ వేసుకోవడం వల్ల మన శాండ్విచ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం మైనీస్ ఇష్టపడే వాళ్ళు మైనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పైనుంచి ఆరిగానో కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ 2 కంపల్సరీ. మైనీస్ అనేది ఆప్షనల్. మైనీస్ అనేది తినేవాళ్ళు పైనుంచి మైనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ ఫ్రై చేసిన బ్రెడ్ని కూడా పైనుంచి పెట్టుకుని ఈ విధంగా స్లైస్లా కట్ చేసుకుంటే మన యమ్మీ అండ్ టేస్టీ
చికెన్ శాండ్విచ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎప్పుడు మనం బయట బేకరీలో కాకుండా ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.